వైఎస్ఎం న్యూస్ కి స్వాగతం. బ్రిటన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ఆర్కే రోజా ప్రెస్ మీట్. డీఎస్పీపై వైసీపీ తప్పుడు ఆరోపణలు, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ. మీడియాతో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర ప్రతినిధులు శ్రీ ఎన్వి సుభాష్, డాక్టర్ శ్రీనివాస్, శ్రీ జి వెంకటరెడ్డి. హైదరాబాద్ లోని నందీనగర్ లోని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఐఐసిటీలో స్టార్టప్ కాంక్లేవ్ లోని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తో కలిసి పాల్గొన్న ఈటెల రాజేందర్. ఇక డీటెయిల్స్ చూస్తే మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ఆర్కే రోజా ప్రెస్ మీట్. ఈ రోజు ఆ మోసం గురించి ప్రజలు డిస్కషన్ పెడితే దాంట్లో నుంచి బయటకి ప్రజల్ని తీసుకురావడం కోసం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఎంత దురదృష్టం అంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేశారు. ఆరోగ్యశ్రీని ఏ విధంగా నిధులు ఇవ్వకుండా పొమ్మనకుండా పొగబెట్టినట్టు ఈరోజు హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ కింద చేయటానికి సుముఖంగా లేకుండా చేసింది ఈ ప్రభుత్వం కాదా? అలాగే అమ్మఒడిని ఎగ్గొట్టి ఈరోజు పేద పిల్లల్ని చదువుకు దూరం చేస్తున్నది వీళ్ళు కాదా? అలాగే రైతులకి అండగా నిలబడాల్సిన ప్రభుత్వం రైతుల వెన్నెముకలు విరుస్తూ వాళ్ళకి ఇవ్వాల్సినది ప్రామిస్ చేసి కూడా ఇవ్వకుండా మోసం చేసింది నిజం కాదా అని అడుగుతున్నా. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు రాష్ట్రంలో అవినీతి ఎంత విచ్చలవిడిగా జరుగుతుందో అందరూ కళ్ళారా చూస్తున్నారు. అది ఇసుక కానీ, అది మైనింగ్ కానీ, ల్యాండ్స్ కానీ, ఏది చూసినా లిక్కర్ కానీ విచ్చలవిడిగా వాళ్ళు దోపిడీకి అవినీతికి తెరలేపి వాటి మీద ప్రజలు దృష్టి పెట్టకుండా ఈరోజు తప్పుడు సాక్ష్యాలతో బురద చల్లుతూ కొంతమందిని టార్గెట్ చేసి ఎలా అరెస్ట్ చేస్తున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. నిజంగా ఇది ఎంత సిగ్గుచేటో ఒకసారి అందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని అరెస్ట్ చేసి తీసుకురావడం చూస్తుంటే డైవర్షన్ డర్టీ పాలిటిక్స్కి పరాకాష్ట. అంటే ఈ కూటమి ప్రభుత్వం ఎంత దిగజారిపోయిందో ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. పోలీసులు గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు లోకేష్ చంద్రబాబు నాయుడు మాటలు విని రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న పోలీస్ ఆఫీసర్స్ ఇది మీరు అర్థం చేసుకోవాలి. తప్పు చేయని ఆంజనేయులు గారిని ఈ విధంగా అరెస్ట్ చేసి ఆయన్ని హ్యూమిలేట్ చేస్తూ అవమానపరుస్తుంటే తప్పు చేసిన మిమ్మల్ని చట్టం ముందు నిలబెట్టి మీకు బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఉంది. కాబట్టి అలాంటి తప్పులు చేయకుండా మీ పని మీరు కరెక్ట్గా చేయమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఏదో కిరీటం పెట్టేస్తారు చంద్రబాబు నాయుడు, లోకేష్ అని చెప్పి చాలా చోట్ల పోలీసులు పెద్ద స్థాయి నుంచి కింద స్థాయి వరకు అందరూ కూడా వన్ సైడ్గా తప్పుడు సాక్ష్యాల్ని సృష్టించి తప్పుడు కేసులు పెట్టి ఏ విధంగా అరెస్ట్ చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారో వాళ్ళందరినీ కూడా హెచ్చరిస్తున్నా. భవిష్యత్తులో మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చే అవకాశం లేదు. ప్రజలు ఇప్పటికే మేల్కొన్నారు. ఈ కూటమి ప్రభుత్వం వల్ల వాళ్ళు సర్వనాశనమైన విషయాన్ని వాళ్ళు గుర్తించారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పేదలు ప్రశాంతంగా బ్రతికిన విధానం గుర్తుపెట్టుకొని మళ్ళీ జగన్ డీఎస్పీపై వైసీపీ తప్పుడు ఆరోపణలు, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ. అందరికీ కూడా నమస్కారం అండి. వైసీపీ పార్టీ ప్రజలందరికీ కూడా తెలుసు, జగన్మోహన్ రెడ్డి కేవలం 11 సీట్లకే పరిమితం అయ్యారు. ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా తరిమేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చెయ్యాలి మనం అని ఆలోచించుకోవాల్సింది పోయి ఈరోజు ప్రతి విషయం మీద కూడా రాద్ధాంతం చేస్తూ ఉన్నారు. మీ కార్యకర్తలు పారిపోతున్నారు. రాజ్యసభ మెంబర్లందరూ రాజీనామాలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మీరు ధర్నాలు చేయమని చెప్పి హుకుం జారీ చేస్తే మీ కార్యకర్తలకి ఆ ధర్నాల్లో కూడా తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని జైలు కొడతా ఉన్నారు.
మొన్నే చూసాం ఫీజు రీఎంబర్స్మెంట్ మీద మీరు ధర్నాలు చేయమంటే విశాఖపట్నంలో వాళ్ళు ధర్నాలు పక్కన పెట్టేసి చంద్రబాబు గారికి తెలుగుదేశం పార్టీకి జైలు కొట్టిన వీడియో మనం అందరము కూడా చూసాం. ఇలాగ అన్ని రకాలుగా నష్టపోయి ఏం చేయాలో అర్థం కాక బెంగళూరులో ఉంటున్న ఈ జగన్మోహన్ రెడ్డి గారికి అప్పుడప్పుడు ఆంధ్రప్రదేశ్ గుర్తుకొస్తే లేదా అతని పదవి పోయింది అనే విషయం గుర్తుకొచ్చినప్పుడల్లా ఏదో ఒక రాద్ధాంతం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి ఇప్పుడు కొత్తగా వారు చేసే రాద్ధాంతం మరి డిఎస్సి గురించి, టీచర్ ఉపాధ్యాయుల భర్తీ పోస్టుల గురించి. మరి గౌరవనీయులు విద్యాశాఖ అమాత్యులు నారా లోకేష్ గారు మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క 75వ పుట్టినరోజు సందర్భంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా 16,347 టీచర్ పోస్టులకి నోటిఫికేషన్ ఇస్తే ఓర్చుకోలేకపోతా ఉన్నారు. దాని మీద రాద్ధాంతం చేయడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. తప్పుడు ప్రచారాలు చేయడమే కాకుండా వాళ్ళు ఎప్పుడెప్పుడు డిఎస్సీలు ప్రకటించారో, ఎప్పుడెప్పుడు డిఎస్సీలు టీచర్ పోస్టులు భర్తీ చేశామో అని ఫేక్ ప్రచారాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేయటం నిజంగా చాలా దారుణమైన విషయం. ఏదేమైనప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా ఉపాధ్యాయుల భర్తీ చేశారు అని అంటే దాని పేటెంట్ రైట్ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారిదే అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. 94లో 16,238 పోస్టులు, 94లో 16,238 పోస్టులు, 96లో 16,000. మీడియాతో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర ప్రతినిధులు శ్రీ ఎన్వి సుభాష్, డాక్టర్ శ్రీనివాస్, శ్రీ జి వెంకటరెడ్డి. జాతీయ భావాలున్న పార్టీ, జాతీయ పార్టీ. ప్రతి ఒక్క ఎన్నికల్లో మేము పోటీ చేస్తాం. మెజారిటీ ఉన్నా లేకున్నా ఎందుకంటే గెలుస్తామని చెప్పి పోటీ చేస్తాం. మేము చాలా క్లియర్గా అడుగుతున్నాం. 15 నిమిషాలు టైం ఇవ్వండి, పోలీసులను పక్కన పెట్టండి అని మజ్లీస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ బహిరంగంగా ప్రజల ముందు, మీడియా ముందు ఒక సవాల్ విరిస్తే వీళ్ళ సంగతి చూస్తా అని చెప్పినప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే అంటే బీఆర్ఎస్ పార్టీ, వేరే పార్టీ ఎక్కడ పోయినాయి అంటే కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రెండు కలిపి ఈ యొక్క ఎన్నికల్లో ఇటువంటి ఏదైతే పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారో అక్బరుద్దీన్ ఓవైసీ వాళ్ళు, అంటే ప్రజాస్వామ్యాన్ని, దేశాన్ని, పోలీసులను ఒక సవాల్ విరిసిన వారికి మీరు ఎమ్మెల్సీగా బహుమతి ఇస్తారా అని చెప్పి మేము కూడా అడుగుతున్నాం. ఎందుకు ఓటేయరు మీరు? ఎందుకు ఓటేయరు? ఓటు హక్కు లేదా? మీరు భయపడుతున్నారా? ఎంఐఎం వచ్చిందంటే పట్టుకునేదంటే కొడతారా? అరే మెజారిటీ లేకున్నా కూడా మేము ఏంటంటే మేము అడుగుతున్నాం. అది మాదేంటంటే చిత్తశుద్ధి. ఇది ఏమైంది మరి మీకు? ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో 2017లో ఒక ఏంటంటే దళితుని తీసుకొచ్చి పెడితే మీకు మెజారిటీ లేకున్నా కూడా ఇంకొక వాళ్ళని తీసుకొచ్చి పెట్టినారు అన్నట్టు. 2022లో ఒక ఆదివాసీ మహిళనంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్రపతిగా పెడితే మళ్ళీ మీరు ఎవరైనా తీసుకొచ్చి కూడా మీకు మెజారిటీ లేకున్నా కూడా ఓడగొట్టాలని చెప్పి తీసుకొచ్చినారు అన్నట్టు. మరి అప్పులు లేని మెజారిటీ ఇప్పుడు ఎక్కడ వచ్చింది? ఫ్లెక్సీలు పెట్టి అడుగుతున్నాం మేము. 15 నిమిషాలు సమయం ఇస్తే ఈ దేశాన్ని విచ్ఛిన్నంగా ఏంటంటే మొత్తం చేస్తాం, తుకుడా చేస్తాం అంటే వారికి ఏంటంటే బహుమతి ఇస్తున్నారు అందరూ. మరి అప్పుడేమో అసలు మాట్లాడరు. మేము కూడా ఏంటంటే ఎన్నికల కమిషన్కి ఏంటంటే ఫిర్యాదు చేసినాం, కేసు కూడా పెట్టినాం. ఇవాళ ఫ్లెక్సీలు పెట్టి ఏంటంటే ఏమడుగుతున్నాం మేము? ఈ యొక్క రాష్ట్రంలో ఎంఐఎం తర్వాత బీఆర్ఎస్ తర్వాత కాంగ్రెస్ 3 పార్టీలు మిలాఖాత్ అయ్యి భారతీయ జనతా పార్టీను ఎదుగుదలకు మీరు అడ్డుకడుతున్నారు. ప్రజాస్వామ్యంలో అట్లుండదు. ఓటేయాల్సిన అవసరం ఉన్నది. ఇదే కార్పొరేటర్లు రేపు పొద్దున ఏంటంటే మళ్ళా ప్రజల దగ్గరకు పోయి అడుగుతారు కదా, మాకేంటంటే ఓటేయమని చెప్తే మళ్ళీ ఇదే ప్రజలు అడుగుతారు కదా మళ్ళీ అప్పుడు అసలుకి ఎందుకు ఓటేయలేదని చెప్పి. ఓటు హక్కును కూడా మీరు కాల రాస్తుంటే బరాబర్ పెడతాం, ఫ్లెక్సీలు పెడతాం. బండి సంజయ్ గారు కరెక్ట్ మాట్లాడినారు. మేము కూడా ఏంటంటే ఫిర్యాదు ఇస్తాం. మేము
ఇట్లా ఏదంటే అబ్సెంట్ అయిపోయి ఇట్లా మొత్తం చేస్తున్నారంటే ఇది తప్పుడు ప్రచారం తప్పితే ఇంకేం లేదు. మీరు ఎట్లైనా ఓడిపోతారు, మీకు అసలు సీట్లే లేవు. ఏదైనా ఏంటంటే తోక పార్టీ పట్టుకొని మేము ఏంటంటే గెలుద్దామని చెప్పి 125 సంవత్సరాల చరిత్ర ఉన్నదంటే కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఒక తోక పార్టీతోటి ఇవాళ మీరు ములాఖాత్ అవుతున్నారంటే ఇంతకన్నా దౌర్భాగ్య పరిస్థితి ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి రాలేదు. ఇంకా ముందు ఇంతకన్నా తక్కువ మేరతోటి మీరు ఏంటంటే గెలుస్తారు మీరు. సో ఫ్లెక్సీలు పెట్టుడు తప్పుడేం కాదు. వాళ్ళకి ఏంటంటే మేము ఒక ఇన్ఫర్మేషన్, ఒక ఏంటంటే స్పిరిట్, ఒక ఏంటంటే మోటివేషన్ ఇస్తున్నాం, ఓటేయండి అని చెప్పి. ఓటు ఏంటంటే మీ ఏంటంటే మొత్తం జన్మ ఫ్లెక్సీలు పెట్టిండు, ఎవరో పెట్టిండు అడుగుతున్నారు. ఏంటంటే ప్రజలు అడుగుతున్నారు, ప్రజలు పెట్టున్నారు. హైదరాబాద్ లోని నందీనగర్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడుతున్నారు. హకీంపేట ఈ గ్రామ ఆడబిడ్డలు, మా బంజారా ఆడబిడ్డలు అందరూ కూడా పొద్దున్నే హైదరాబాద్ దాకా వచ్చి, అన్న కేసీఆర్ గారి పార్టీ తెలంగాణ కోసం పెట్టిన పార్టీ 24 ఏళ్లు పూర్తి చేసుకొని 25వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా మీకోసం మా వంతుగా ఉడతా భక్తిగా మీరు మాకు మా కష్టంలో అండగున్నారు, మీ కష్టంలో మేముంటామని చెప్పి పొద్దున్నే వచ్చి తలా 1000 రూపాయలు వేసుకొని 1 లక్ష రూపాయల చెక్కు నా చేతికిచ్చి, ఇది మా తరపున మీ పార్టీకి ఒక విరాళంగా ఇస్తున్నాం అని చెప్పి పొద్దున వచ్చినప్పుడు నిజంగా గుండె నిండా సంతోషం అనిపించింది. ఎందుకంటే వాళ్ళు పడ్డ కష్టం మామూలు కష్టం కాదు. 40 మందిని రైతులను, అందులో గిరిజనులు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, అందరూ ఉన్నారు, ఓసీలు కూడా ఉన్నారు, అందరూ ఉన్నారు. 40 మందిని జైల్లో పెట్టి పూర్తి స్థాయిలో వారిని చిత్రహింసలు చేసి, ఒక మనిషి ఎన్ని రకాలుగా శారీరకంగా చిత్రవదలు చేసే అవకాశం ఉంటుందో అన్ని రకాలు చేసి, ఆఖరికి హిరియా నాయక్కు ఛాతీల నొప్పి వస్తుంది, గుండె నొప్పేమో సార్ అంటే పశువును గుంజుకపోయినట్టు బేడీలేసి తీసుకుపోయి ఆఖరికి మంచం మీద కూడా, నికృష్టమైన ఈ ప్రభుత్వం మంచం మీద కూడా సంఖ్యలతో బంధించింది. ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళు పడ్డ బాధ, ముఖ్యంగా మా ఆడబిడ్డలు, భర్తలేమో కేసుల భయానికి అటు ఇటు చెల్లా చెదురైంది. ఎందుకంటే ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఇష్టం వచ్చిన కేసులు. పాపం వాళ్ళ ఇళ్లలో ఉండే ఆడబిడ్డల మీద దాడి చేసి దారుణాతి దారుణంగా, కిరాతకంగా, నికృష్టమైన పనులు, మానవ మృగాల మాదిరిగా రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యంలాగా పనిచేస్తున్న కొంతమంది పోలీసులు వాళ్లను మొలెస్ట్ చేసినారు, అసభ్యంగా ముట్టినారు. అసభ్యంగా ఆడకూతుర్ల మీద, సొంత చెల్లెళ్ళు, సొంత కుటుంబ సభ్యులు, ఆడపిల్లలు ఉంటారనే ఇంగితం కూడా లేకుండా వాళ్ళ మీద ఏ దిక్కు లేనోళ్ళు కదా అన్నట్టు వాళ్ళ మీద ఆనాడు ఇష్టం వచ్చినట్టు చేతులు వేయడం, తాకకూడని చోట తాకడం, నికృష్టంగా కామాంధుల మాదిరిగా ఆ రోజు దుర్మార్గంగా దాడి చేసినారు. ఇవన్నీ చూసిన తర్వాత గుండె రగిలి, మా నాయకుడు, మా సోదరుడు నరేందర్ రెడ్డి అప్పుడు జైల్లో ఉన్నాడు, ఆయన కూడా 37 రోజులు జైల్లో పెట్టింది. గుండె రగిలి వాళ్ళందరూ మా దగ్గరికి వస్తే, ఇదే తెలంగాణ భవన్కి వస్తే వాళ్ళకు మాట ఇచ్చిన, అందులో ప్రెగ్నెంట్ అమ్మాయి జ్యోతి కూడా ఉండే, మిగతా ఆడబిడ్డలు అందరూ ఉండే. వాళ్ళకు మాట ఇచ్చి వాళ్ళ నీడికెళ్ళి ఢిల్లీ దాకా తీసుకుపోయి మానవ హక్కుల సంఘం, జాతీయ మానవ హక్కుల సంఘం, జాతీయ ఎస్సీ/ఎస్టీ కమిషన్, జాతీయ మహిళా కమిషన్ అందరినీ ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున నేను కూడా స్వయంగా పోయి, మా సత్యవతి రాథోడ్ గారు, మా సబితా ఇంద్రారెడ్డి గారు, మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు అందరం కలిసి, నరేందర్ లేకపోయినా నరేందర్ కుటుంబ సభ్యులైన మా లగచర్ల, హకీంపేట ఆడబిడ్డలకు జరుగుతున్న అన్యాయాన్ని, ఐఐసిటీలోని స్టార్టప్ కాంక్లేవ్ లోని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తో కలిసి పాల్గొన్న ఈటెల రాజేందర్. ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ జితేంద్ర సింగ్ జీ, ఆనరబుల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు, గౌరవ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు, డైరెక్టర్ వినయ్ గారు, డైరెక్టర్ ప్రకాష్ గారు, అందరికీ పేరు పేరున నమస్కారం.
सर, आप जानते हैं तो आईटी सेंटर है, सेंटर भी है, यहाँ पे जीनोम वैली भी है। आप जानते हैं तो कोरोना टाइम पे वैक्सीन बनाता हैदराबाद में बना था। हैदराबाद इज सच प्लेस, the progressive and ever research is going on in Telangana. Our prestigious CCMB, IICT, NGRI, it is proud to my parliamentary constituency. మీ అందరికీ నేను చేసే విజ్ఞప్తి, టుడే ఈజ్ ద ఎరా ఆఫ్ జీనోమ్, టుడే ఈజ్ ద ఎరా ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. దానికి కేంద్రం హైదరాబాద్ కావడం గర్వకారణం. ఇవాళ ఇక్కడ ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే కాకుండా అనేక రకాల ఫార్మా కంపెనీలు, ఐటీ కంపెనీలు, ప్రభుత్వ రంగ రక్షణ సంస్థలకు నిలయం హైదరాబాద్. హైదరాబాద్లో మ్యాన్ పవర్ ఎక్కువ లేదు. ఇవాళ మొత్తం దేశంలోనే అనేక రంగాల్లో హైదరాబాద్ నంబర్ 1 స్థానం దూసుకుపోతూ ఉంది. రాబోయే కాలంలో కూడా కేంద్ర ప్రభుత్వ అండతో సహకారంతో మరింత గొప్పగా హైదరాబాద్ తన స్థానాన్ని నిలబెట్టుకుంటుందని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను. ఇవాళ మోడీ గారు వచ్చిన తర్వాత ఈ 10-11 సంవత్సరాల కాలంలో అనేక రకాల ఆవిష్కరణలకు నిలయం భారతదేశం అయిపోయింది. వన్స్ అపాన్ ఎ టైమ్ ఇండియా ఇస్ ద థర్డ్ వరల్డ్ కంట్రీ. కేథలిక్ చర్చిల అధినేత పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. తన అంత్యక్రియలకు సంబంధించి ఆయన కీలకమైన విషయాన్ని వెల్లడించారు. శతాబ్దాలుగా వస్తున్న వాటికన్ సాంప్రదాయానికి భిన్నంగా తన మరణానంతరం భౌతిక కాయాన్ని వాటికన్ నగరం వెలుపల రోమ్లోని సెయింట్ మేరీ మేజర్ బాసిలికాలో ఖననం చేయాలని తాను కోరుకున్నట్లుగా తెలిపారు. ఈ నిర్ణయం వెనుక బాసిలికాతో ఆయనకున్నటువంటి ప్రత్యేక అనుబంధం ప్రధాన కారణంగా కనిపిస్తోంది. సాధారణంగా మరణించిన పోప్ల భౌతిక కాయాలను వాటికన్ నగరంలోని సెయింట్ పీటర్స్ బాసిలికా నేలమాళిగల్లో ఖననం చేయటం అనువాయితీగా వస్తోంది. అయితే పోప్ ఫ్రాన్సిస్ ఈ సాంప్రదాయాన్ని అనుసరించకూడదని నిర్ణయించుకున్నారు. 2023 డిసెంబర్ 12న మెక్సికన్ టెలివిజన్ వార్తా సంస్థ N+ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. తన అంత్యక్రియల ఏర్పాట్లను సరళతరం చేయాలనే ఉద్దేశంతో వాటికి సంబంధించిన విషయాలను ఆర్చ్ బిషప్ డిగో జియోనని రవేలితోటి ఇప్పటికే చర్చించినట్లుగా తెలిపారు. పోప్ ఫ్రాన్సిస్ పేర్కొన్నారు. రోమ్లోని సెయింట్ మేరీ మేజర్ బాసిలికాతో పోప్ ఫ్రాన్సిస్ కు గాఢమైన అనుబంధం ఉంది. ముఖ్యంగా ఆ చర్చిలోని కొలువైన సేలస్ పోపులి రోమనిగా ప్రసిద్ధి చెందినటువంటి మేరీ మాత బాలయేసు చిత్రాన్ని ఆయన ఎంతగానో ఆరాధిస్తారు. పోపు హోదాలో విదేశీ పర్యటనలకు వెళ్లే ముందు, తిరిగి వచ్చిన తర్వాత ఆయన తప్పకుండా ఈ చిత్రం ముందు ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఈ ప్రత్యేక బంధమే తన చివరి విశ్రాంతి స్థలంగా బాసిలికాను ఎంచుకోవడానికి కారణమని తెలుస్తోంది. చారిత్రకంగా చూస్తే పోప్లను వాటికన్ వెలుపల ఖననం చేయడం చాలా అరుదు. 1903లో మరణించిన పోప్ లియో 13వ భౌతిక కాయాన్ని మాత్రం ఆయన కోరిక మేరకు రోమ్లోని సెయింట్ జాన్ లేటరన్ బాసిలికాలో ఖననం చేశారు. ఇక సెయింట్ మేరీ మేజర్ బాసిలికాలో ఇప్పటి వరకు 6 పోప్ల అంత్యక్రియలు జరిగాయి. చివరిసారిగా 1669లో పోప్ క్లెమెంట్ 9ను అక్కడ ఖననం చేశారు. సుమారు 3.5 శతాబ్దాల తర్వాత పోప్ ఫ్రాన్సిస్ తన చివరి కోరిక ద్వారా మళ్లీ బాసిలికాకు ప్రాధాన్యత కల్పిస్తున్నారు. తెలంగాణ ఆల్ యూనివర్సిటీ పార్ట్ టైం టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తెలంగాణ విశ్వవిద్యాలయం దక్షిణ ప్రాంగణంలోని వివిధ విభాగాలకు చెందినటువంటి పార్ట్ టైం అధ్యాపకులు
మంగళవారం ప్రిన్సిపాల్ డాక్టర్ సుధాకర్ గౌడ్ కు నిరవధిక సమ్మె నోటీస్ అందించి సమ్మెలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యాపకుడు డాక్టర్ పోతన మాట్లాడుతూ పార్ట్ టైం అధ్యాపకులకు తక్షణమే ఉద్యోగ భద్రత కల్పించాలని అన్నారు. విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న పార్ట్ టైం అధ్యాపకులకు ప్రభుత్వం మేనిఫెస్టోలో తెలిపినటువంటి విధంగా మినిమం టైం స్కేల్ ఇవ్వాలని జీవో నెంబర్ 21 ను సవరించి తమ సర్వీసులను పరిగణలోకి తీసుకుని రెగ్యులర్ నోటిఫికేషన్ లో తమకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మొదటి రోజు నిరవధిక సమ్మెలోని పార్ట్ టైం అధ్యాపకులు పాల్గొనగా విద్యార్థులు తమ యొక్క అధ్యాపకులకు సంఘీభావాన్ని తెలియజేశారు. ప్రధానమైన మా డిమాండ్లతో మొదటిసారిగా ఈ నెల 17వ తారీఖు నాడు చలో సెక్రటేరియట్ ముట్టడిని విజయవంతం చేసిన సందర్భంగా మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఇలా మేము నిరవధిక సమ్మెను ప్రారంభించినాము. ప్రధానంగా తెలంగాణలో ఉన్నటువంటి పార్ట్ టైం టీచర్స్ అందరినీ రెగ్యులరైజేషన్ చేయాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. దాంతోపాటు ఏదైతే గవర్నమెంట్ ఇచ్చిన జీవో నెంబర్ 21 ఏదైతే ఉందో దాంట్లో సమూలమైన మార్పులు తీసుకురావాలని మా ప్రధానమైన డిమాండు. దాంట్లో కనీసం పార్ట్ టైం లెక్చరర్ల సర్వీసును పరిగణలోకి తీసుకోకపోవడం చాలా సిగ్గుచేటు. ప్రైవేట్ కాలేజీలలో పనిచేసినటువంటి ఫ్యాకల్టీ మెంబర్స్ని రాటిఫికేషన్ చేసినటువంటి ఫ్యాకల్టీకి సర్వీస్ ఇస్తాము. అదే గవర్నమెంట్ విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి అధ్యాపకులకు మాత్రం సర్వీస్ను మేము కన్సిడర్ చేయడం అనడం ఎంత సిగ్గుమాలిన విషయం అని ఈ విధంగా మేము తెలుపుతున్నాము. తక్షణమే ఆ జీవోను రద్దు చేయాలి. ఒకవేళ సమూలమైన మార్పులు చేస్తే జీవో నెంబర్ 21లో మార్పులు చేసి మా సర్వీస్ను యాడ్ చేసి కొత్త మార్గదర్శకాలను విడుదల చేయాలి. ఎట్ ద సేమ్ టైం పార్ట్ టైంలో ఉన్నటువంటి సమస్యలు ఇదొక్కటే కాదు, జాబ్ సెక్యూరిటీతో పాటు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. దాదాపు 12 విశ్వవిద్యాలయంలో పార్ట్ టైం లెక్చరర్స్ లేకపోతే ఈరోజు ఎగ్జామ్ కాదు కదా కనీసం పేపర్ తయారు చేసే పరిస్థితి లేదు. ఇలాగే కొనసాగితే ఈ నిరవధిక సమ్మెను ఎంతవరకైనా కొనసాగించడానికి మా రాష్ట్ర కమిటీ పిలుపు ఇచ్చింది. దానిలో భాగంగా సౌత్ క్యాంపస్లో ఇలా ఈ నిరవధిక సమ్మెను కొనసాగిస్తున్నాము. వెంటనే గవర్నమెంట్ తక్షణమే స్పందించి ఈ పార్ట్ టైం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాము. పార్ట్ టైం అధ్యాపకుల ఐక్యత, పార్ట్ టైం అధ్యాపకుల ఐక్యత. ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితురాలు సిహెచ్ అనుపమ వైఫ్ ఆఫ్ శ్రీనివాసరావు మాట్లాడుతూ దానవాయిగూడెం రోడ్డు సారథి నగర్ బొడ్రాయి సెంటర్ ప్రాంతంలోని నివాసం ఉంటుందని, అత్త మామ మరిది తోడుకోవడంతో తనకు తన పిల్లలకు ప్రాణహాని ఉందని మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఉమ్మడి ఆస్తిని తన పిల్లలకు చెందకుండా మరిది మణికుమార్ గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయించుకుని తనపై అసత్య ప్రచారాలు ఆరోపణలు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. నా పేరు అనుపమ. నాకు 2005 సంవత్సరంలో పెళ్లి జరిగింది ముద్రాటపు శ్రీనివాసరావుతోని. అతను మా మామగారికి 3 సంతానం. మా ఆయన పెద్ద ఆయన, మా తర్వాత మరిది గారు ఉన్నారు, తర్వాత ఒక ఆడపిల్ల ఉన్నది వాళ్ళకి. ఆమెకి మ్యారేజ్ అయిపోయింది, 2 పిల్లలు ఉన్నారు ఆమెకి. మా మరిదికి కూడా పెళ్ళైంది, 2 పిల్లలు ఉన్నారు. నాకు 2 అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళు మైనర్లు. అయితే 2023 సంవత్సరంలో మా ఆయన అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. చనిపోక ముందు నుంచి కూడాను మేము ఇప్పుడు ఉంటున్నటువంటి ఇంటిలోనే సారథి నగర్లో 1-3-14/6/4/B దానవాయిగూడెం రోడ్లో సారథి నగర్లో మేము ఉంటున్నాము. అయితే మా ఆయన చనిపోయిన తర్వాత 2023లో 2024లో మా మరిది మా అత్తగారు మామగారి పేరు మీద ఉన్నటువంటి ఉమ్మడి ఆస్తిని అతని పేరు మీదకి గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది. మాకు తెలియకుండా గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత నన్ను నానా రకాల ఇబ్బందులు పెట్టడం జరిగింది. వాళ్ళ మీద ఉమెన్ పోలీస్ స్టేషన్లో, సఖీ సెంటర్లో, భరోసాలో, ఇంకా 3 టౌన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అనమాట. వీళ్ళు ఇంకా ఎంత కంప్లైంట్ ఇచ్చినా ఏం చేసినా కూడాను వాళ్ళకి కొంచెం కూడాను భయపడటం కానీ ఏం జరగలేదన్నమాట. తర్వాత నన్నే ఇబ్బందులకు గురి చేసుకుంటూ నన్ను అక్కడ నుంచి బలవంతంగా బయటికి వెళ్ళగొట్టడం కోసము కోర్టులో ఈ పిటిషన్ వేయడం జరిగింది. నేను అక్రమంగా అక్కడ ఉంటున్నాను, అక్కడ నుంచి ఈమెను వెళ్ళగొట్టండి అని చెప్పేసి కోర్టు నుంచి సమన్లు ఇవ్వడం జరిగింది. ఆ కోర్టు సమన్లు కూడాను నేను ఉంటున్న ఇంటి అడ్రస్ కాకుండా వేరే ఎక్కడో ఫేక్ అడ్రస్ పెట్టి నేను పనిచేసే ఆఫీస్ అడ్రస్ కి తెచ్చి వాళ్ళు ఇవ్వడం జరిగింది. నేను అక్కడే వాటిని తీసుకున్నాను ఆఫీస్లోనే. తర్వాత అసలు
విచారణ పూర్తి కాకుండానే అది కోర్టులో ఇంకా నడుస్తుండగానే మధ్యలో మొన్న లాస్ట్ 10వ తారీఖు 4వ నెల 2025లో నేను ఉంటున్న ఇంటికి కరెంట్ కనెక్షన్ తీసేశారు. కరెంట్ కనెక్షన్ తీశారని చెప్పేసి నేను మళ్ళీ 3 టౌన్కి వెళ్ళి ఇట్లా కంప్లైంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ చేస్తే వాళ్ళ ఇల్లు వాళ్ళ ఇష్టము, తీసేస్తారు, వాళ్ళు ఏమైనా చేస్తారు, నీకు ఏమైనా పేపర్ ఉంటే తెచ్చుకో అని చెప్పేసి సిఐ గారు అన్నారు. డాక్యుమెంట్ లేదు కానీ నేను కూడా ఆ ఇంటి వారసురాలనే కదా అని చెప్తే అదంతా నాకు తెలియదు, డాక్యుమెంట్ ఎవరికి ఉంటే వాళ్ళకే మాట్లాడతా అని ఆయన చెప్పడం జరిగింది. తర్వాత కరెంట్ కావాలి అని వెళ్తే ఏసీపీ గారి దగ్గరికి కూడా వెళ్ళడం జరిగింది. ఏసీపీ గారు సరే కరెంట్ పెట్టించుకో అని చెప్పేసి చెప్పారు. నేను మళ్ళీ 3 టౌన్కి వెళ్ళమని అంటే మళ్ళీ 3 టౌన్కి వెళ్ళాను. 3 టౌన్కి వెళ్ళి చెప్పాను అనమాట, సార్ ఇట్లా కరెంట్ పెట్టించుకోమన్నారు అని చెప్తే సరే పెట్టించుకుంది కానీ ఎల్లు అని చెప్పేసి అన్నారు. అతనికి ఫోన్ చేస్తే మా మరిదికి, అతను నేను ఇంట్లో లేను అని చెప్పాడు, నేను ఊర్లో ఉన్నా అని చెప్పాడు. నేను అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి 20 నిమిషాలు టైం పట్టింది మా ఇంటికి వచ్చేసరికి స్టేషన్ నుంచి. కానీ ఆ టైంకి అతను ఇంట్లోనే ఉన్నాడు. సరే అతను ఇంట్లోనే ఉన్నాడు, కరెంట్ పెట్టించండి అని అంటే ఈ టైంలో బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ఆర్కే రోజా ప్రెస్ మీట్. డిఎస్పీపై వైసీపీ తప్పుడు ఆరోపణలు, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ. మీడియాతో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర ప్రతినిధులు శ్రీ ఎన్వి సుభాష్, డాక్టర్ శ్రీనివాస్, శ్రీ జి వెంకటరెడ్డి. హైదరాబాద్ లోని నందీనగర్ లోని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఐఐసిటీలో స్టార్టప్ కాంక్లేవ్ లోని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తో కలిసి పాల్గొన్న ఈటెల రాజేందర్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.